కాబట్టి ఆవిడికి ఈ కృష్ణమ్మవారి యొక్క కృష్ణానదికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంటారు. లేదా కృష్ణమ్మవారి ముక్కుబడగా ఎప్పుడైతే ఇంద్రకీలాద్రి పైన వెలిసి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ముక్కుబడుగును తాగుతుందో అప్పుడు యుగాంతం వస్తుందని అంటారు. మరి ఎప్పుడుదండి ఆ యొక్క ఇతిహాసం ఎలా వచ్చింది అంటే, కృష్ణమ్మవారు ఒకానొక సందర్భంలో ఆవిడ ఉద్భవించినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి ప్రవాహంతో ప్రవహిస్తూ వెళుతున్నారన్నమాట. ఎంతో మహాశక్తివంతమైనటువంటి ప్రవాహం. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటటువంటి అధికారం శక్తి ఎవరికి ఉండదు కాబట్టి అంత ప్రవాహంతో వెళ్ళిపోతూనే ఉందన్నమాట. వెళ్ళిపోతూ ఉండేసరికి మన విజయవాడ నగరం దాకా వచ్చేసరికి గొప్ప ప్రవాహంతో ఆవిడ వెలిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఆవిడ వచ్చే ప్రవాహం మొత్తాన్ని ముంచేసేటటువంటి స్వరూపం అన్నమాట. అప్పుడు వెంటనే దుర్గమ్మవారి ఈ శక్తి కొండ మీద ఉన్నారన్నమాట. ఆగు కృష్ణ, ఎందుకు అంత ప్రవాహంతో వెళ్ళిపోతున్నావు? కృష్ణవేణిగా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు, ఎందుకు అంత ప్రవాహంతో వెళ్ళిపోతున్నావు? నీకు అడ్డంగా నాకు ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది. ఈ యొక్క పర్వతం మీద నేను స్వయంభూగా నేను వెలిసి ఉన్నాను. నా భక్తుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారం నేను ఇక్కడే వెలిసి ఉన్నాను అని కృష్ణమ్మవారికి అడ్డుగా నిలబడిందన్నమాట కృష్ణాపర్వం. కానీ ప్రవహించి వెళ్ళిపోయేటటువంటి ప్రవాహాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకట్టకూడదు, ఆనకట్ట వేయకూడదు. కాబట్టి అమ్మవారు ఎందుకు అడ్డుగిస్తారని కృష్ణమ్మవారు అడిగిందనమాట. నువ్వు ఇంతటి ప్రవాహంతో వచ్చి నా పర్వతాన్ని తాగితే నా ముఖం ఈ పర్వతం అంతా మునిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇప్పుడు లేదు, నీకే యుగాంతంలో ఆ అవకాశాన్ని ఇస్తాను. ఎందుకంటే అంత పర్వలు దొక్కుతూ వస్తున్నావు కృష్ణవేణిగా, నువ్వు పర్వలు దొక్కుతూ వస్తున్నావు, అంత వేగంతో ఈ పర్వతాన్ని కొట్టావనుకో పర్వతం కూడా ఉండదు. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కనుక నేను కొద్దిగా మార్గం ఇస్తాను, ఆ మార్గంలోంచి నువ్వు ప్రవహించి వెళ్ళు తల్లి అని చెప్పి ఆ కృష్ణమ్మవారికి ఇచ్చినటువంటి వరం అన్నమాట. కాబట్టి మరి నా ముఖాన్ని మరి అమ్మ తల్లి, మరి నీ ముఖాన్ని దాకా వచ్చేటువంటి అదృష్టం ఎప్పుడు? నీకు అభిషేకం చేసేటటువంటి అదృష్టం ఎప్పుడు? నాకు నీ అంగాంగాలు మొత్తం తడపద్దు నేను, అంతటి అదృష్టం ఎప్పుడు అంటే యుగాంతం వచ్చినప్పుడు నేనే నీకు అవకాశాన్ని ఇస్తాను. అప్పుడు మాత్రం వచ్చి నా శిరస్సు నుంచి నా పాదాది పర్యంతం అభిషేకం చేసుకోవచ్చు అనేటటువంటి అవకాశాన్ని దుర్గమ్మ వారే కృష్ణానదికి ఇచ్చారన్నమాట. కాబట్టి ఇప్పటికి మాత్రం నేను కొంచెం దారిస్తాను, కొంచెం రంధ్రంలాగా చేస్తాను బెజ్జం. ఆ బెజ్జంలోంచి నువ్వు ప్రవహించి వెళ్ళిపోయాయి అంటే ఆ కొద్దిగా ఇచ్చినటువంటి మార్గం అన్నమాట. ప్రవాహ మార్గానికి కొంచెం చీల్చుకుంటూ కొన్ని కొండలుగా విడిపోయిందన్నమాట. మొట్టమొదటి భాగం ఇంద్రకీలాద్రి, రెండవది ఈ యొక్క సీతమ్మవారి పాదాలు అంటారు. విశేషించి మంగళగిరి కొండ కూడా ఈ యొక్క పర్వతంలో ఉందే కలిసి ఉందంటారు. మూడవది మొగలరాజపురం కొండ, పైగా విశేషించి యలమణకుదురు కొండ కూడా అదే భాగంలో, ఈ మొత్తం ఒకే కొండ దగ్గర ఉండేటువంటి ఈ 5 కొండలుగా విభజించిపోయిందన్నమాట. ఇంద్రకీలాద్రి, సీతమ్మవారి పాదాలు, అలాగే మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి కొండ, అలాగే మొగలరాజపురం దగ్గర ఉన్నటువంటి కొండ, యలమణకుదురు శివాలయం ఉండేటువంటి కొండ కూడా ఇన్ని భాగాలకు విడిపోయిందన్నమాట. అందుకే ఆ కొద్దిగా ప్రవాహం ప్రవహించేటప్పుడు కొద్దిగా బెజ్జం ఇచ్చింది కాబట్టి బెజ్జం వాడగా కూడా ఈ యొక్క విజయవాడ నగరాన్ని బెజవాడగా పిలువబడుతున్నమాట. బెజ్జంవాడ అని పిలుస్తారు. కానీ కాలగర్భంలో అదే బెజవాడగా మనకి రూపాంతరం చెందిందనమాట. పైగా విశేషించి అమ్మవారు మొట్టమొదట ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం మీద అడుగు పెట్టినటువంటి ప్రదేశం ఏదయ్యా అంటే ఇంద్రకీలాద్రి అంటారు. ఇంద్రకీలాద్రి అన్నప్పటికీ కూడా చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, అమ్మవారి కొండగా ఉద్భవించినప్పుడు లలితా సహస్రనామం చెప్పినట్లుగా అమ్మవారి తాటంకాలు ఉంటాయి చూసారా, అమ్మవారి కళ్ళు కూడా సూర్యచంద్రులు అంటారు. అలాగే తాటంక యుగ లేభూత తప నోడప మండలాయ నమో నమః అంటారు. తాటంక యుగలేభూత తపనోడప మండల ఆవిడ అలాగే ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడిగా చెప్పబడుతుంది అన్నమాట. సూర్యుడిగా చంద్రుడిగా చెప్పబడినప్పుడు కృష్ణానది అంతా కూడా ఒకసారి వచ్చినప్పుడు కొండ రెండుగా విడిపోయింది చూసారా. ఒకవైపేమో చాలా వేడిగా ఉంటుందన్నమాట, సూర్యనారాయణమూర్తిగా చెప్పబడినటువంటి ప్రదేశం అంతా కూడా. నేను తూర్పుకి దిక్కుకు కూర్చున్నాను అనుకోండి, ఇటువైపు ఉన్న ప్రదేశం అంతా కూడా సూర్యుడు. అందుకే తాటంక యుగ లేభూత తప నోడప మండల కదండి అమ్మవారికి. ఒక భాగం అంతా సూర్యనారాయణమూర్తి, ఇంకొక భాగం అంతా చంద్రుడు. సూర్యుడు ఉన్న ప్రదేశం అంతా కూడా విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందన్నమాట. ఆ వేడిగా ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా విడబడినప్పుడు, ఈ నదీ ప్రవాహం వెళ్ళిపోయేటప్పుడు విడబడినప్పుడు అది చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఆ పర్వతం అంతా కూడా కొన్ని పురాణాల ప్రకారం మంగళగిరి పానకాల నరసింహస్వామి వెలిసినటువంటి ప్రదేశమే ఈ యొక్క దుర్గమ్మవారు వెలిసినటువంటి ప్రదేశం. అంటే ఈ కొండ విడబడినప్పుడు సూర్యనారాయణమూర్తిగా విడబడిపోయినటువంటి ప్రదేశం అంతా. అందుకే ఆ కొండ అంతా కూడా చాలా విశేషమైనటువంటి వేడితో ఉంటుందన్నమాట.
శాస్త్ర ప్రకారం కూడా అక్కడ ఏదో అగ్నిపర్వతం ఉందని, అగ్నిపర్వతాన్ని కూడా శాంతింపజేయడం కోసం నరసింహస్వామి వారి యొక్క ఉదరంలో నిత్యం పానకం పోస్తూనే ఉంటారని, పైగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం అనమాట మంగళగిరి పానకాల స్వామి దేవస్థానం. మన చుట్టూని ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయండి. ఇంతటి పానకం, కొన్ని వందల లీటర్ల పానకం పోస్తున్నా సరే ఆ కొండ పర్వతం చుట్టూ ఎక్కడ చూసినా సరే ఒక చీమ కానీ ఒక దోమ కానీ మన కంటికి, ఒక ఏగ కానీ కంటికి కనబడదనమాట. మన ఇంట్లో కొద్దిగా టీయో పాలో పంచదార ఒలిగితే చూడండి, ఒక పావు గంటలో ఎక్కడ లేని చీమలన్నీ ఎక్కడ వచ్చేస్తాయి. వాడికి ఎలా తెలుస్తుందో తెలియదు. కానీ ఇన్ని సంవత్సరములు బట్టి ఆ పర్వతం మీద ఇంత పానకం పోస్తూ ఉన్నా కూడా ఒక్క చీమ కానీ ఏగ కానీ అక్కడ ప్రవేశించదనమాట. అంతటి శక్తివంతమైన పర్వతం. కాబట్టి ఆ పర్వతమే ఈ దుర్గమ్మ వారి ఉన్నటువంటి ఒక భాగం అని చెప్పబడుతుంది. ఈ ప్రస్తుతం ఇంద్రకీలాద్రి చంద్రుడు ఉన్న భాగం అందుకే ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ లభిస్తూ ఉంటాయన్నమాట. అంతటి శక్తివంతమైన స్వరూపం. పైగా మొట్టమొదట ఇంద్రకీలాద్రి పర్వతం మీద కంటే కూడా అమ్మవారు అడుగుపెట్టినటువంటి ప్రదేశం అక్కడ ఉండేటువంటి ధనకొండగా చెప్పబడుతున్న మొఘల్ రాజపురంలో వెలిసినటువంటి స్వరూపం ధనకొండ. ఇంద్రకీలాద్రి ఎంతటి ఖ్యాతి ఉందో అసలు మొట్టమొదట ఆరాధింపబడవలసిన ప్రదేశం కూడా ఆ మొఘల్ రాజపురం మీద ఉన్నటువంటి కొండ, ఆ కొండలో వెలిసినటువంటి స్వయంభూ అనమాట.